హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఎగ్ కర్రీ చేస్తున్నా. ముందుగా చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉడకపెట్టిన ఎగ్స్ అండ్ నార్మల్ ఎగ్స్, ఇవి రెండు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందు తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మంచిగా పచ్చి వాసన రాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయినాక మనం చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అందులో వేసుకుందాం. ఈ టమాటాలోంచి మంచిగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి టమాటోస్. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వాటిని ఉడికించాలి. ఇప్పుడు టమాటోలన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాం. టమాటోలు అయితే కొంచెం ఉడుకుతున్నాయి. ఇప్పుడే మంచిగా మెత్తగా ఉడికితేనే టమాటా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ అనేవి కొట్టిపోసుకుంటే బాగుంటుంది. కొట్టిపోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా అందులోనే వేసుకుందాం. ఈ కొట్టిపోసిన ఎగ్స్ అనేది మనం వాటిని కదలకుండా అట్లనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికితే మనకి ఏమవుతుందంటే అది ఎగ్ అలానే ఉంటుంది, బాగుంటుంది. ఇక ఒక 15 నిమిషాల పాటు అట్లనే ఉంచాలి. ఇప్పుడు మెల్లగా ఇలా ఎగ్ సపరేట్ చేసుకోవాలి. సేమ్ మనం ఉడకపెట్టి వేసుకున్న ఎగ్లానే ఉంటుంది. చూసారా ఎలా వచ్చిందో? అలా తీయాలి. ఇలా మెల్లగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ కారం అనేది ఎగ్స్కి పడుతుంది మంచిగా. ఇలా మెల్లగా కలుపుకోవాలి, లేకుంటే ఎగ్ అనేది విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల తర్వాత మెల్లగా కర్రీ అంతా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటో ఎగ్ కర్రీ రెడీ అయ్యింది.